అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాన్యువల్ సర్జరీ నుంచి రోబోటిక్ అండ్ అడ్వాన్స్ డావిన్సీ రోబోటిక్ సర్జరీస్ వరకు వచ్చింది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ డావిన్సీ ఎక్స్ రోబోటిక్ సర్జరీ అనేది మన కిమ్స్ లోనే అవైలబుల్ ఉంది. అసలు ఆ రోబోటిక్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా ఉండబోతుంది ఏంటని డాక్టర్ తెలుసుకున్నాం. విమలాకర్ గారు చెప్పండి, ఈ అడ్వాన్స్ డావిన్సీ ఎక్స్ రోబోటిక్స్ ఎలా ఉండబోతుంది, ప్రీవియస్ రోబోట్స్ పోల్చుకుంటే ఇది ఎలా ఉండబోతుంది? ఉన్న రోబోటిక్ సిస్టమ్స్ లో ఇది నిజంగా అడ్వాన్స్ సిస్టమ్. ఇప్పుడు ఇండియాలో ఉన్న రోబోటిక్ సిస్టమ్స్ లో అడ్వాన్స్ సిస్టమ్. సో ఇంతకు ముందు ఏంటి, ఓపెన్ సర్జరీ అంటే పెద్దగా కోతలు ఉండేవి. తర్వాత లాప్రోస్కోపీ వచ్చింది. లాప్రోస్కోపీలు ఏంటి, మనం ఒక చోట చేతితో కదిపితే దాని టిప్తో సర్జరీ జరిగేది. ఇప్పుడు అలా కాదు, మనం ఒక మెషిన్ కు కమాండ్ ఇస్తే మన చేతులతో చేసే పని చేతు లాంటిదే బాడీలోకి వెళ్ళి చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇక్కడ పెల్విస్ అంటాం, అక్కడ మనకు చేతులు అందని ప్లేస్ లో, కనపడని ప్లేస్ లో, చాలా నేరో పెల్విస్ లో కూడా కోలోరెక్టల్ సర్జరీస్ కావచ్చు, పైన లివర్ సర్జరీస్, పైతే బొటప్ సర్జరీస్, ప్యాంక్రియాస్ సర్జరీస్, క్లోమగ్రంథి సర్జరీస్, ఇవన్నీ చాలా కాంప్లెక్స్ సర్జరీస్. వీటన్నిటి కూడా రోబో వల్ల ప్రిసిషన్ అంటే కరెక్ట్ ప్లేన్ లోకి వెళ్ళడం జరుగుతుంది. 3D విజన్ ఉంటుంది, ప్రతి దాన్ని అన్ని సైడ్ల నుంచి చూడడం జరుగుతుంది. సూచరింగ్ చాలా ఈజీగా ఉంటుంది, బ్లడ్ లెస్ ఫీల్డ్ ఉంటుంది, ఫాస్ట్ గా అవుతుంది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఫాస్ట్ రికవరీ ఉంటుంది, పెయిన్ చాలా తగ్గిపోతుంది. అండ్ వారం రోజుల్లో డిశ్చార్జ్ కావాల్సిన నుంచి 3 నుంచి 4 రోజుల్లో డిశ్చార్జ్ కావడం జరుగుతుంది. దీనివల్ల ఇది మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఇది ఒక రెవల్యూషన్. ఆ రెవల్యూషన్ లో మనం కిమ్స్ అండ్ షైన్ హాస్పిటల్ భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని ప్రజలు తెలుసుకుని ప్రజలు ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. మన కిమ్స్ లో హైదరాబాద్ లోనే ఇంకా ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉన్నాయి అడ్వాన్స్ రోబోటిక్స్? కిమ్స్ లో 3 ఉన్నాయండి. మెయిన్ కిమ్స్ మినిస్టర్ రోడ్ లో ఒకటి ఉంది, మా దగ్గర ఒకటి ఉంది, అండ్ కొండాపూర్ లో ఉంది. సో కొండాపూర్ బ్రాంచ్, బేగంపేట్ బ్రాంచ్ అండ్ కిమ్స్ మినిస్టర్ రోడ్, ఈ 3 బ్రాంచెస్ లో ఉన్నాయి. ప్రైసింగ్స్ తో పోల్చుకుంటే మాన్యువల్ సర్జరీకి అండ్ ప్రీవియస్ గా ఉన్న రోబోటిక్ కి అండ్ ఇప్పుడున్న డావిన్సీ ఎక్స్ రోబోట్ కి ప్రైసింగ్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు సర్జరీలో? మీకు ఒక్క మాట చెప్తాను. మీరు ఓపెన్ సర్జరీలో మనిషి చేసేది ఏ ఇన్స్ట్రుమెంట్, తక్కువ ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం. లాప్రోస్కోపీలో లాప్రోస్కోప్ సెట్ వాడతాము, దానికి కొంచెం కాస్ట్ ఉంటుంది. అది కాక రోబో అనేది కాస్ట్లీ, దీనివల్ల కాస్ట్ యాడ్ అవుతుంది అనే నోషన్ ఉండడం చాలా కరెక్ట్. కానీ ఓపెన్ సర్జరీలో 15 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే మనిషి, లాప్రోస్కోపీ సర్జరీలో వారం రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే మనిషి, ఇది 3 నుంచి 4 రోజుల్లో డిశ్చార్జ్ అవుతుంది. అంటే హాస్పిటల్ స్టే, మందులు, ప్రాబ్లమ్స్, వాటన్నిటిలో మనం తగ్గించుకొని ఆ కొంచెం కాస్ట్ ని దీనికి యాడ్ చేసుకుంటే అంతే లాప్రోస్కోపీలు అయ్యే అంతే ఖర్చుతో మనం రోబోటిక్ తో ది బెస్ట్ సర్జరీ చేయగలుగుతాం. రైట్, చూసుకుంటే చాలా మందికి ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి అండ్ మెడికల్ చూసుకుంటే రేషన్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి, ఏమంటారు ఇవన్నీ ఉంటాయి, హెల్త్ కార్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దీనికి వర్తిస్తాయి అంటారా? ఎప్పుడు వర్తించారు? ఖచ్చితంగా. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా మంది 80 to 90% ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ మనకు ఇన్సూరెన్స్ లో క్లియరెన్సెస్ ఇస్తున్నారు. ఇంకా కొన్ని కంపెనీస్ ఇంకా ఇయ్యలేవు. వాటికి డావిన్సీ వాళ్ళ సైడ్ నుంచి, అంటే ఇంట్యూటివ్ కంపెనీ సైడ్ నుంచి దే ఆర్ ట్రయింగ్. అది కాకుండా గవర్నమెంట్ సిస్టమ్ లో CGHS, ECHS, EHS ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇంకా యాక్సెప్ట్ చేయలేవు. ఖచ్చితంగా ఆ రోజు కూడా త్వరలో 1 నుంచి 2 ఏళ్లలో వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఫైనల్ ఒక క్వశ్చన్, చాలా మంది ఇంజెక్షన్ అంటే భయపడే పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఇంత పెద్ద రోబోటిక్ సర్జరీ అనగానే భయపడతా ఉంటారు. సో వారికి ధైర్యం చెప్పాలంటే ఒక మాటగా ఏం చెప్తారు? సో ఒక్కటి, భయపడొద్దు. అంటే వాళ్ళు ఇప్పుడు నీకు ఇంజెక్షన్ ఇవ్వాలి అంటే నీకు కాన్షియస్ ఉన్నావు, నేను చేసే పని నీకు తెలుస్తుంది. రోబోటిక్ లో ఎనీ సర్జరీలో ఫస్ట్ వాళ్ళు మత్తులో ఉంటారు. ఫస్ట్ పాయింట్, మత్తులో ఉన్నప్పుడు వాళ్ళు భయపడే అవకాశమే లేదు. అండ్ వాళ్ళకి ఇంకోటి ఏంటి, ఆపరేషన్ అయిన తర్వాత నొప్పి వస్తుందేమో అనేదే మెయిన్ భయం ఎవరికైనా. ప్రాణం పోయే అవకాశము, నొప్పి రావడం, ఈ రెండే కదా. ప్రాణం పోయే అవకాశాలు లేదా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు దీంట్లో చాలా 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 తక్కువ, ఆర్ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. నొప్పి కూడా నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళు భయపడడానికి ఎటువంటి అవసరము లేదు, అవకాశము లేదు. ఇది కిమ్స్ లో ఉన్న వచ్చిన ది డావిన్సీ ఎక్స్ రోబోటిక్ సంబంధించిన పూర్తి వివరాలు. అంటే ఈ అడ్వాన్స్ రోబోట్స్ తో పోల్చుకుంటే, ప్రీవియస్ తో పోల్చుకుంటే పెయిన్ఫుల్ సర్జరీస్ ఉండేవి, కానీ ఇప్పుడు వచ్చిన ఈ అడ్వాన్స్ రోబోట్స్ చాలా క్విక్ గా రికవరీ అవుతూ ఉంటాయి. సో ప్రజలు కూడా దీని గురించి అవగాహన పెంచుకోవాలని ఆర్టీవీ తరఫున కోరుతున్నాం. చెప్పండి, ప్రీవియస్ గా మాన్యువల్ సర్జరీస్ తో పోలిస్తే అండ్ ల్యాబ్ సర్జరీస్ తో పోలిస్తే ఈ డావిన్సీ ఎక్స్ రోబోటిక్స్ తో ఎలా ఉండబోతుంది సర్జరీస్ అనేది? డావిన్సీ ఎక్స్ రోబోట్ సర్జరీ ఈజ్ ఆల్సో ఒక మినిమల్ యాక్సెస్ సర్జరీ. అంటే చిన్న పోర్ట్స్తో, చిన్న హోల్స్తోనే సర్జరీ చేస్తాం. కాకపోతే లాప్రోస్కోపీ ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రతి ఒక్కటి ఇన్స్ట్రుమెంట్, మనం చేసే మూమెంట్ కానీ సర్జరీలో చేసే ప్రతి ఒక్క స్టెప్ ఇన్స్ట్రుమెంట్స్ అది మార్చుకొని తీసుకోవటాలు, చేయటాలు, కదిలించటాలు, అండ్ ఒక లాంగ్ స్టిక్ ఉండి అదొక ఫల్క్రమ్ దగ్గర మ్యానిపులేట్ అవుతూ ఉంటుంది. సో ఎంతైనా పేషెంట్కి ఎంతో కొంత డిస్కంఫర్ట్ ఉంటుంది సర్జరీ అయిన తర్వాత. వెరస్ రోబోట్లో మనం ఆ పోర్ట్లో నుంచి ఎప్పుడైతే మనం ఫిక్స్ చేసేస్తామో
దెన్ ఓన్లీ మనకి ఎక్కడైతే హ్యాండ్ ఎల్బో దగ్గర రిస్ట్ మూమెంట్ ఎలా ఉంటుందో మన చెయ్యిలానే ఉంటుంది రోబోట్. సో ఇట్ గోస్ ఆర్ అలౌండ్ మన 360 degrees మూమెంట్ రావటం వల్ల సో పేషెంట్ కన్నది ఆ పోర్ట్ సైట్ కానీ లోపల కానీ పెయిన్ అన్నది చాలా తక్కువగా ఉంటుంది. మనం చేసే స్టెప్స్ ఆఫ్ సర్జరీ కొంచెం ఫాస్ట్ గా ఈజీగా డీపర్ ప్లేన్స్ కి వెళ్ళినప్పుడు ఈ రోబో మనం ఎటు కావాలంటే ఇటు మూవ్ చేయటం, ఎటు కావాలంటే అటు మూవ్ చేయటం, దట్ 360 degree రొటేషన్ ఆఫ్ ద మూమెంట్ ఉండటం వల్ల మ్యానిపులేషన్ అంటాం. అంటే ఏదైతే పోర్ట్స్ దగ్గర మన ఇన్స్ట్రుమెంట్స్ మ్యానిపులేట్ చేస్తాం, మ్యానిపులేషన్ తగ్గి రికవరీ టైం ఫాస్ట్ గా ఉంటుంది, పెయిన్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. రికవరీ రేట్ ఎలా ఉండబోతుంది ప్రీవియస్ సర్జరీస్ తో పోలిస్తే డావెన్సీ రోబోటిక్ సర్జరీ తర్వాత రికవరీ రేట్ ఎంత ఫాస్ట్ గా పేషెంట్ రికవరీ అవ్వచ్చు? ఓకే, సో టెక్నికలీ స్పీకింగ్ వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీ హిస్టెక్టమీ అయ్యాక 6 hours తర్వాత పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో లేదు అంటే 1 day అబ్జర్వేషన్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పంపించేస్తాం. థర్డ్ డే దే కెన్ గో బ్యాక్ టు దర్ రొటీన్ వర్క్. ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, దే కెన్ గెట్ బ్యాక్ టు దర్ రొటీన్. ఎక్స్పెన్సెస్ గురించి చెప్పాలంటే డావెన్సీ అనగానే అదొక రాకెట్ లా కనపడతా ఉంది అంత సర్జరీ అది. సో ఎక్స్పెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి అంటారు మామూలు సర్జరీస్ తో పోలిస్తే డావెన్సీ? ఎనీ న్యూ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ కమ్స్ విత్ కాస్ట్ అండి. అంటే ఎంతో కొంత అమౌంట్ పెట్టి ఆ టెక్నాలజీ డెవలప్ చేసి ఉంటారు కాబట్టి సో ఇట్ విల్ యాడ్ అప్ టు ద కాస్ట్. ఆ కాస్ట్ అన్నది పేషెంట్ కి ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు సో ఇట్ విల్ డివైడ్ అండ్ డిస్ట్రిబ్యూట్. కాబట్టి రొటీన్ ఓపెన్ సర్జరీస్ కన్నా లాప్రోస్కోపిక్ సర్జరీస్ కొంచెం ఎంత కాస్ట్లీనో అట్లానే ఈ టెక్నాలజీ వాడటం వల్ల మనకి ఇంకొంత 1 lakh to 1.5 lakh మనకి ఎక్స్ట్రా కాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల ఈ కాస్ట్ ఎక్కడ కవర్ అవుతుంది మనకి? పేషెంట్ వెంటనే విల్ గో బ్యాక్ టు వర్క్ కాబట్టి వర్క్ లూజ్ అవ్వరు. ఆర్ హాస్పిటల్ స్టే, మనం ఓపెన్ సర్జరీ చేశాక యూజువల్లీ 3-4 days హాస్పిటల్లోనే ఉండాలి, తర్వాత ఒక 10 days బెడ్ రెస్ట్ తీసుకుంటా ఉంటారు. ఇవన్నీ మనకి కాస్ట్ కటింగ్. లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఇవన్నీ కాస్ట్ కటింగ్ కింద. సో అది ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఎంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ రావటం వల్ల త్వరగా రికవర్ అవ్వటం వల్ల ఐ థింక్ ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అన్నది ఓవర్ ఏ పీరియడ్ నెక్స్ట్ 4-5 years లో మనకి అది కూడా తగ్గి పేషెంట్ బర్డన్ కొంచెం ఫైనాన్సెస్ అనేది ఇంకా బెటర్ అవుతుంది మనకి ఇన్ ఫ్యూచర్. ఫైనల్ గా క్వశ్చన్, డావెన్సీ అడ్వాన్స్ రోబోట్ కాబట్టి ఉమెన్ సర్జరీస్ లో ఇది ఇలాంటి కీ రోల్ పోషించే అవకాశం ఉంది అంటే ఫాస్ట్ రికవరీ ఉంటుంది అన్నారు కదా, ఇలాంటి కీ రోల్ పోషిస్తుంది? ఉమెన్ సర్జరీలో ఎస్పెషలీ లైక్ హిస్టెక్టమీ, ఒవేరియన్ సిస్ట్లు, ఫైబ్రాయిడ్ రిమూవల్ అంటే గడ్డల్లో మయోమెక్టమీ అని అంటాం. సో ఇవన్నీ సర్జరీస్ మామూలుగానే అన్నిట్లో చేస్తూ ఉంటాం. ఎస్పెషలీ వన్ పర్టికులర్ డిసీజ్ ఏదైతే ఎండోమెట్రియోసిస్ అని అంటామో, ఈ ఎండోమెట్రియోసిస్ అనేది లోపల చాలా అంటే క్యాన్సర్ కానీ క్యాన్సర్ అంటున్నాం ఈ రోజుల్లో. సో లోపల పేగులన్నీ ఒకదానికొకటి అతుక్కుపోయి ఉండటం, గర్భసంచి వేరే వేరే ఆర్గన్స్ అతుక్కుపోయి ఉండటం, కిడ్నీకి పక్కన యూరిటర్స్ కి ఇట్లాంటి వాటికన్నిటికీ మనకి చాలా అతుకులు కనపడతాయి. ఇలాంటి అతుకులు ఉన్న సర్జరీస్ మనం ఓపెన్ సర్జరీ అసలు చేయటం చాలా డిఫికల్ట్. లాప్రోస్కోపీలో కొంతవరకు మనం క్లియర్ చేయగలిగి లాప్రోస్కోపీలో మనం క్లియరెన్స్ ఇవ్వగలుగుతున్నాం. కానీ లాప్రోస్కోపీలో కూడా ఉండే లిమిటేషన్స్ ని మనం రోబోట్ ద్వారా ఇంకా బెటర్ గా క్లియర్ చేయగలం. అంటే వీ కెన్ గో టు అన్ని ఒకదానికి ఇలా అతుకులన్నీ అతుకుపోయినప్పుడు ఈ మధ్యలో ప్లేన్కి వెళ్ళి డ్యామేజ్ అవ్వకుండా, ఆర్గన్స్ కి డ్యామేజ్ అవ్వకుండా సర్జరీ చేయగలిగే ఆప్షన్ మనకి రోబోట్ లో ఉంటుంది. సో ఫర్ ఎస్పెషల్లీ ఎండోమెట్రియోసిస్, పెల్విక్ ఎడిషన్స్ ఉన్న సర్జరీస్ లో ఈ రోబోట్ అన్నది చాలా బాగా హెల్ప్ చేసి సర్జరీ బెటర్ అవ్వటానికి, తర్వాత పేషెంట్ రికవరీ ఇమీడియట్ గా లేచి తన రెగ్యులర్ గా వర్క్ లోకి వెళ్ళిపోవటానికి అన్నది రోబోట్ ఇస్ గోనా హెల్ప్ అస్ అలాట్. ఓకేనండి, థ్యాంక్ యూ. రైట్, ఇది కీమ్స్ హాస్పిటల్లో స్పెషల్ గా అంటే సర్జరీస్ కోసమే డావెన్సీ ఎక్స్ రోబోటిక్ తీసుకురావడం జరిగింది. పెయిన్ఫుల్ నుంచి మాన్యువల్ సర్జరీ నుంచి ఇప్పుడు విముక్తి కలిగినట్టే కనబడతా ఉంది. సో పేషెంట్స్ కూడా ఎవరున్నా భయపడకుండా ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి చాలా మంది సర్జరీస్ కంటే భయపడతా ఉంటారు, సో పెద్దగా కట్ చేస్తారు అని భయంగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీతో ఒక చిన్న 1 or 2 inches గ్యాప్ సర్జరీ హోల్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయి సర్జరీ చేస్తుంటుంది. ఇది డావెన్సీ ఎక్స్ రోబోటిక్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.